హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఎన్టీఏ అని చెప్పేసి ఈ టెస్ట్ నెట్ ఉంది. సో ఇన్షియా అనేది మనం ప్రీవియస్గా ఒక టెస్ట్ నెట్ చేసాము. అది కెప్లర్ వ్యాలెట్, లీప్ వ్యాలెట్ మీద, మెటామాస్క్ మీద కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ నేనైతే మెటామాస్క్ యూజ్ చేస్తున్నా. సో మీరు కూడా మెటామాస్క్ యూజ్ చేయండి. మీరు మెటామాస్క్ యూజ్ చేసినా కానీ మీ అడ్రస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్షియా అనేది వస్తుంది. ఒకవేళ ఈ ఇన్షియా అనేది రాకపోతే మీరు కెప్లర్ వ్యాలెట్ కానీ లీప్ వ్యాలెట్ కానీ ఇచ్చేయండి. సో ఈ అడ్రస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నేనైతే మెటామాస్క్తో డైరెక్ట్ కనెక్ట్ చేయగానే అడ్రస్ చూపించింది. ఎందుకంటే నేను అంతకు ముందర ఇన్షియా టెస్ట్ నెట్ చేశాను కాబట్టి. ఆ అడ్రస్ తీసేసుకోండి, మీకు చూసుకోండి. స్టార్టింగ్ ఇంట్ అనేది ఉంటే మాత్రం ఓకే. ఇక్కడ ఫస్ట్ క్యాప్చర్ ఫిల్ చేయండి, సబ్మిట్ చేయండి, మీకు 5 టోకెన్స్ అయితే వస్తాయి. సో మనం ఇన్షియాకి టెస్ట్ నెట్ ఫస్ట్ అయితే తీసుకున్నాం. మనకు కావాల్సింది ఇనెర్టియా టెస్ట్ నెట్ మనం చేస్తున్నది. ఇన్షియా నుంచి ఇనెర్టియాకి ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. ఇనెర్టియాకి చేయాలంటే ఇప్పుడు చేయండి. ఇక్కడ సెలెక్ట్ నెట్వర్క్ ఉంది కదా, నేను అన్ని ఇస్తానులేండి డిస్క్రిప్షన్లో. ఇన్షియాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ టోకెన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఇన్షియా మనకి మీరు ఫస్ట్ తీసుకుంటే 5 టోకెన్స్ వస్తాయి. సో ఇక్కడ కనెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ వచ్చేసేసి ఇనెర్టియా ఉంది, ఇక్కడ ఇనెర్టియా అని దాన్ని క్లిక్ చేసుకోండి. టోకెన్ వచ్చేసేసి ఇదే ఐఎన్టీఏ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసేసి మనకు 5 ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇనెర్టియాలో ఐఎన్టీకి కొన్ని చేద్దాము, ఐఎన్ఆర్టీ అని ఒకటి ఉంది, ఆ రెండింటికి చేద్దాము. ఇక్కడ మై అడ్రస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీ అడ్రస్కి చూపించేస్తుంది. సో ఇక్కడ అయితే అమౌంట్ ఇచ్చుకోండి, ఒక 2 ఇచ్చుకోండి. కిందకు వచ్చేసి ప్రివ్యూ రూట్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ చేసేసేయండి. సో ఇక్కడ అప్రూవ్ చేసేసేయండి. సో నేను 2 ఎదుగు చేశానంటే గ్యాస్ ఫీజు అయితే అవసరం అవుతుంది కదా, అందుకని ఇప్పుడైతే మనం ఇన్షియా నుంచి ఇనెర్టియా ఐఏఐటీ టోకెన్ అయితే చేసాం కదా, ఇప్పుడు ఐఎన్ఆర్టీ టోకెన్ అయితే చేయండి. ఇక్కడ 2 ఇవ్వండి. ప్రివ్యూ రూట్ మీద క్లిక్ చేయండి, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, అప్రూవ్ చేసేసేయండి. సో ఇనెర్టియా టెస్ట్ నెట్ ఇది ఇక్కడ కనెక్ట్ చేసేసుకోండి ఓకెక్స్ వ్యాలెట్. సో ఇక్కడ మింట్ NINT ఉంది కదా, దీని మీద మింట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి INTA టోకెన్స్ ఉంటాయి. ఈ INA టోకెన్స్ స్టేక్ చేసుకోవచ్చు, స్టేక్ చేయండి. సో మనం బ్రిడ్జ్ చేసాం కదా, అవి రావడానికి అయితే 1 అవర్ పైన టైం పడుతుంది. నేనైతే ప్రాసెస్ చెప్తాను, ప్రాసెస్ ప్రకారంగా చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసేసి మీరు ఇక్కడ ఈ మింట్ చేసేసుకోండి. మింట్ అంటే ఏం లేదు, మీకు INT టోకెన్స్ ఇనెర్టియా టోకెన్స్ మీద వస్తాయి కదా, దాన్ని చేసేస్తే మీకు ఇక్కడ మింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు INT టోకెన్స్ చేస్తే ఇవి వస్తాయి. సో ఈ లిక్విడ్ ఇక్కడ సబ్మిట్ చేయండి, ఇది స్టేక్ అయిపోతుంది. తర్వాత వచ్చేసేసి ఇక్కడ SNIT ఉంది కదా, దీని మీద మింట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ INT వస్తుంది. వచ్చిన తర్వాత ఇది కూడా మింట్ చేసేసుకోండి. తర్వాత ప్రొవైడ్ లిక్విడిటీ చేసేసుకోండి. ఇక్కడ లెండింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి 3 డాట్ మీద. సో ఇక్కడ వచ్చేసేసి మీరు ఏదైతే ఇనిషియా టోకెన్స్ ఉన్నాయో ఇక్కడ లెండింగ్ మీద ఇచ్చేసేసి, సో ఇక్కడ ENT టోకెన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసేసేయండి. ప్రొవైడ్ చేసేసి అది చేసుకోండి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ SNIT దీని మీద కూడా చేసుకోండి, సప్లై చేసేసుకోండి లెండింగ్ మీద. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ INT అండ్ INRT ఫామ్ ఉంది కదా, ఇక్కడ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ NIINT ఇదే ఇంపార్టెంట్. సో ఇక్కడ నాకు ఇంకా టోకెన్స్ రాలా మనం చేసిన దానికి. సో అవి వస్తే నేను ఇదంతా చేసి చూపించేవాడిని. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత
మీకు ఐఎన్ఆర్టీ టోకెన్స్ వస్తాయి కదా, ఈ స్టేక్ చేస్తే మీకు ఈ టోకెన్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ టోకెన్స్ మీ దగ్గర ఎన్ని ఉంటే దానికి 8 ఆఫ్ ఎలిజిబిలిటీ వస్తారనమాట. ఇక్కడ మీకు పాయింట్స్ కనిపిస్తాయి. సో అది చేసేసుకోండి. సో 1 అవర్ 2 అవర్స్ అయితే పడుతుంది బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసేసుకొని మీకు టోకెన్స్ బాగా పాయింట్స్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోండి. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.